అనగనగా ఒక ఊరిలో టోపీలు అమ్మే అతను ఉన్నాడురా. టోపీ తెలుసు కదా నీకు? టోపీ ఎక్కడ పెట్టుకుంటారు? టోపీ తలపైన పెట్టుకుంటారు కదా. అతను ఏం చేస్తాడంటే రంగురంగుల టోపీలు, పువ్వుల టోపీలు, అందమైన టోపీలు కుట్టి వాటిని సంచిలో పెట్టుకుని ఊరూరు తిరుగుతా టోపీలమ్మ టోపీలు, అందమైన టోపీలు, రంగురంగుల టోపీలు అంట ఊరంతా తిరిగి అమ్ముతాడు. అలా అమ్ముతాడు కదా. అలా తిరుగుతా ఒకసారి అతను ఏం చేశాడంటే టోపీలన్నీ కుట్టి అందంగా టోపీలు, అందమైన రంగురంగుల టోపీలన్నీ కుట్టి ఓ సంచిలో పెట్టుకుని బయలుదేరాడు టోపీలు అమ్మటానికి. అలా వెళ్తా ఒక ఊరిలో టోపీలమ్మ టోపీలు ఏమంటున్నాడు? అందమైన టోపీలు అను నువ్వు కూడా, రంగురంగుల టోపీలు అని చెప్పి అమ్ముతా అప్పుడు అతనికి ఆకలేసింది. అప్పుడు ఏం చేశాడంటే ఒక చెట్టు ఉంటే, అమ్మ ఆకలేస్తుంది కదా, ఎండ కూడా ఎక్కువగా ఉంది, భోజనం చేసేసి మంచినీళ్ళు తాగి కాసేపు చెట్టు కింద పడుకుని అప్పుడు మళ్ళీ టోపీలు అమ్ముతాను అని చెప్పేసి ఏం చేశాడంటే ఆ సంచి పక్కన, టోపీలు ఉన్న సంచి అక్కడ పెట్టి, ఓకేనా, తను తెచ్చుకున్న బాక్స్ నుంచి అన్నం తిని మంచినీళ్ళు తాగి పడుకున్నాడు కాసేపు చెట్టు కింద. ఆ చెట్టు మీద ఏమో చాలా కోతులు ఉన్నాయి. ఎన్ని కోతులు ఉన్నాయి? చాలా కోతులు ఉన్నాయి. ఇతను టోపీ పెట్టినాడు కదా మరి నెత్తి మీద, టోపీ అమ్మే అతను నెత్తి మీద టోపీ పెట్టినాడు కదా. కోతులు చూసి చెట్టు దిగొచ్చి ఆ సంచిలో ఏమున్నాయా అని చూసినాయి. సంచిలో టోపీలు ఉన్నాయి. అంతే. కోతులు ఏం చేసినాయి అంటే తలో టోపీ పట్టుకుని తలపైన పెట్టుకుని చెట్టు పైకి ఎక్కేసినాయి. కోతులు ఏం చేసినాయి? టోపీ పెట్టుకుని వెళ్ళిపోయినాయి, చెట్టు పైకి ఎక్కేసినాయి. దానికి కాసేపు బొబ్బన్నాడు పడుకుని కాసేపు లేచి చూసేసరికి సంచిలో టోపీలు లేవు. అయ్యయ్యో టోపీలు లేవు, ఏమైపోయినాయి టోపీలు అని చెప్పి చుట్టూ చూశాడు. ఎవరు కనిపించలేదు. అయ్యో నా టోపీలన్నీ ఏవి, చాలా కష్టపడి కుట్టాను అందమైన టోపీలు అని అనుకుని పాపం చాలా ఏడ్చాడు. ఏడ్చి అటు ఇటు చూసి పైకి చూశాడు. అంతే. పైన ఏమున్నాయి? చెట్టు పైన కోతులు ఉన్నాయి. ఏం పెట్టున్నాయి కోతులు? టోపీ పెట్టుకున్నాయి కదా. అయ్యో నా టోపీలన్నీ కోతులు పట్టుకెళ్ళిపోయి ఇప్పుడు ఎలాగా, వీడి దగ్గర నుంచి ఎలా తీసుకోవాలా అని ఆలోచించాడు. కోతిని కొడదామని హేయ్ అన్నాడు. కోతి కూడా అంది. ఏమంది? అంది. మళ్ళీ అతను ఓయ్ అన్నాడు. కోతులు కూడా అన్నాయి. అమ్మో కోతులు అలాగా అయిపోయి కోతులు నన్ను కలిసేస్తాయేమో అని అనుకున్నాడు. సరే అక్కడ కర్ర ఉంది, ఆ కర్ర తీసుకుని కోతిని ఇటాక్ అనబోయాడు. అక్కడ చెట్టు మీద ఉన్న కోతి ఏం చేసిందంటే దానికి కూడా చెట్టు మీద ఒక కర్ర దొరికింది. చెట్టు మీద కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మలు, ఆ కొమ్మ ఊడి దొరికింది. దాన్ని తీసుకుని ఓయ్ అంది. అప్పుడు ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. అరే నేను ఏం చేస్తే ఈ కోతి కూడా అదే చేస్తుంది కదా అని చెప్పేసి అతను ఏం చేశాడంటే తన తల మీద ఉన్న టోపీని కింద పడేసాడు. కింద పడేస్తే చెట్టు మీద ఉన్న కోతి కూడా ఏం చేసింది? తన తల మీద ఉన్న టోపీని కింద పడేసింది. అలా కోతులన్నీ ఏం చేసినాయి? పాడేసినాయి. ఏం పాడేసినాయి? టోపీలు. తన తల మీద ఉన్న టోపీలన్నీ కింద పడేసినాయి అన్నమాట. అప్పుడు అతను హ్యాపీగా టోపీలన్నీ ఏరుకుని సంచిలో పెట్టుకుని మళ్ళీ టోపీలమ్మ టోపీలు చెప్పు, రంగురంగుల టోపీలు, అందమైన టోపీలు
అని అమ్ముకుంటా మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట, హ్యాపీగా సంతోషంగా. కదా, బాగుందా కదా, బాగుందా, బాగుందా చెప్పు, చెప్పమ్మా కదా, బాగుందా.